ఆ తర్వాత కుజుడి కుంభ సంక్రమణం వల్ల అదృష్టం పట్టబోతున్న రెండో రాశి కన్యా రాశి. ఎందుకంటే కన్యా రాశి నుంచి చూసుకున్నప్పుడు కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం. కుజుడి సంచారంలో మార్పు జరిగిన కుంభరాశి ఆరో రాశి అవుతుంది. జ్యోతిష శాస్త్రపరంగా జన్మరాశి నుంచి చూసుకున్నప్పుడు ఆరో రాశిలో కుజుడు ఉంటే ఆ కుజుడు విశేషంగా యోగిస్తాడు. కాబట్టి కన్యా రాశి వాళ్ళకి ఆరో స్థానంలో కుజుడు యోగిస్తాడు. ఆరో స్థానంలో ఎలా యోగిస్తాడంటే కన్యా రాశి వాళ్ళకున్న అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి. చాలా కాలంగా ఉన్న అనారోగ్యాల నుంచి బయటపడతారు. అలాగే అప్పుల సమస్యలుంటే అప్పుల సమస్యల నుంచి కన్యా రాశి వాళ్ళు బయటపడతారు. లక్షల్లో అప్పులున్నా సరే ఏదో ఒక విధంగా ధనం కలిసొచ్చి కన్యా రాశి వాళ్ళు ఆ అప్పుల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే భయంకరమైన శత్రుబాధలు తొలగిపోతాయి. బహిర్గత శత్రువులు, అంతర్గత శత్రువులు, కనిపించే శత్రువులు, కనిపించని శత్రువులు, ఇలా 2 రకాలుగా ఉన్న శత్రు బాధల నుంచి సంపూర్ణంగా కన్యా రాశి వాళ్ళు బయటపడతారు. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు. కాబట్టి అనారోగ్యాలు తొలగిపోతాయి, అప్పులన్నీ తీరిపోతాయి, శత్రు బాధల నుంచి బయటపడి శత్రువులను మిత్రులుగా మార్చుకుంటారు. ఈ ప్రయోజనాలన్నీ కన్యా రాశి వాళ్ళకి ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఆరో స్థానంలో కుజుడి వల్ల ఉంటాయి. కాబట్టి కుజుడి కుంభ సంక్రమణం వల్ల అదృష్టం పట్టబోతున్న రెండో రాశి కన్యా రాశి.